50% సీట్లు మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు ర్యాంకు ఎంత వచ్చినా, ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా డబ్బులు ఇచ్చిన వాడికి, ఆక్షన్ చేసిన వాడికి ఎవడైతే డబ్బులు ఎక్కువ ఇస్తాడో వాడికి అమ్ముకునే ఫెసిలిటీ బాటు ఉంది. సో జడా శ్రావణ్ కుమార్గా నేను కాలేజీ దగ్గరికి వెళ్ళిపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ నర్సీపట్నం కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయినా, సార్ మా అబ్బాయికి నీట్లో ర్యాంక్ వచ్చింది, మాకు సీటు కావాలంట. ఎంత ర్యాంక్ వచ్చింది సార్ అంటారు. సార్ మా అబ్బాయికి 1,00,000 ర్యాంక్ వచ్చింది సార్, మా అబ్బాయి పెద్దగా చదవడు, వాడికన్నీ పొద్దున్న లెగిస్తే సినిమాలు షికార్లే, మరి ఏం చేద్దాం సార్, నేను డాక్టర్ని చేయాలనుకుంటున్నాను మా అబ్బాయిని, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి ఎట్లా అంటారు. సార్ మీ అబ్బాయి సీట్ 5 కోట్లు, మీరు కడితే మీకు సీట్ ఇచ్చేస్తాం. పర్లేదండి 5 కోట్లు డొనేషన్ ఇచ్చేసాను, 50% సీట్లు ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఆ పక్కన ఆయన ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి 2.5 లక్షల సీటు ర్యాంక్ వచ్చింది, ఆయనకు కూడా సీట్ వస్తుంది, ఆయన ప్రొవైడెడ్ ఇంకో 2 కోట్లు ఎక్స్ట్రా కట్టాలి. అట్లా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 200 సీట్లుంటే 100 సీట్లు అమ్ముకునే వెసులుబాటు ఎంత ర్యాంక్ వచ్చిన వాడికి ఇచ్చే సందర్భంలో ఒక్క కాలేజీ, అమ్మ మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఒక్క కాలేజీలో 100 సీట్లు, 200 సీట్లు ఉంటే 100 కాలేజీలు కన్వీనర్ కోట, 100 కాలేజీలేమో ప్రైవేట్ మేనేజ్మెంట్. ఈ 100 కాలేజీల్లో 100 సీట్లు, ఒక్కొక్క సీట్ 5 కోట్లకు అమ్ముకున్న 500 కోట్లు ఒక్క సంవత్సరంలో ఒక మెడికల్ కాలేజీ ఇన్స్టిట్యూషన్ సంపాదిస్తుంది. 500 కోట్లు ఒక కాలేజీ ఒక సంవత్సరంలో అడ్మిషన్స్లో సంపాదిస్తే దాన్ని 33 సంవత్సరాలకు వేసుకోండి, ఎన్ని వేల కోట్ల స్కామ్ చేస్తుందో ఈ కూటమి ప్రభుత్వం మీరు ఒక్కసారి గమనించండి. 33 సంవత్సరాలకు లీజు వాళ్ళు ఓరికి ఇయటంలా, మహా అయితే మెడికల్ కాలేజీలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక బిల్డింగ్ కట్టడానికి 200 నుంచి 300 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 200 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఈ డబ్బుల్ని ఒక్క సంవత్సరం అడ్మిషన్స్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి రేపొద్దున పీల్చి పిప్పి చేసి రేపు క్యాపిటల్ ఫీజు రూపంలో వసూలు చేయబోతుంది. మిగతా 32 సంవత్సరాలు వాళ్ళు వసూలు చేసే ప్రతి రూపాయి కూడా వాళ్ళకి ప్రాఫిటే. ఈ మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దందా జరిపేటువంటిది రేపు చంద్రబాబు నాయుడు బినామీలు, నారా లోకేష్ బినామీలు, పవన్ కళ్యాణ్ బినామీలు. ఇదిగో నీకు 20%, నీకు 10%, నాకు 70%. పదవుల పంపకం లాగా మెడికల్ కాలేజీలు వాళ్ళ బినామీలతోటి పంపకాలు చేసుకొని వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే నష్టపోతుంది ఎవరండి? రేపొద్దున పబ్బులకి, అమ్మాయిలతో షికార్లకి, సినిమాలకి తిరిగే జడా శ్రావణ్ కుమార్ కొడుకు వచ్చి మెడికల్ కాలేజీలో చదువుకొని 5 కోట్లు పెట్టి సీటు కొని వాడు వచ్చి ఏం ఆపరేషన్ చేస్తాడు? రేపొద్దున మెడికల్ కాలేజీలో ఏం ఆపరేషన్ చేస్తాడు? సో క్వాలిటీ లేని డాక్టర్స్ని రేపొద్దున డబ్బులకి అమ్మేసే సీట్లు, క్వాలిటీ లేని డాక్టర్ని రేపు సమాజంలో కుదులుతారు. ఇది ఒకటి. సరే, ఇది పెద్ద లాంగ్ రన్ ప్రాసెస్ అనుకుందాం, అది వేరు. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజీలో జరిగేటువంటి నిరుపేద విద్యార్థులకి, ఒక బ్రాహ్మిన్ పాప ఉంది, ఆ పాప చాలా కష్టపడి చదువుతుంది, ఈడబ్ల్యూఎస్లో 10% రిజర్వేషన్ ఉంది, ఆ పాపకి సీట్లు లేదు రేపొద్దున. ఎందుకంటే 50% పాప ఎక్కడి నుంచి డబ్బులు కడుతుంది? బీసీలకు సంబంధించిన అంశం కాదు, ఎస్టీలకు సంబంధించిన అంశం కాదు, లేకపోతే మైనారిటీలకు సంబంధించిన అంశం కాదు. ఈడబ్ల్యూఎస్ అని కమ్మ, రెడ్డి, బ్రాహ్మిన్, కాపు, వైశ్య ఇలా ప్రతి అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలకు ఉన్న 10% రిజర్వేషన్లో విద్యార్థులు కూడా రేపు వైద్య విద్యను కోల్పోతే, రేపు అడ్మిషన్ కోసం నువ్వు కాలేజీ దగ్గర కలగానే నీ దగ్గర 1 కోటి ఉందా 2 కోట్లు ఉన్నాయి అని అడిగితే ముఖం వెళ్ళబెట్టక విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని విద్యని ఇక వైద్యం వద్దని అది ఇక నారాయణో హరి అన్నట్టు దేవుడి మీద భారం వేసి చదవాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడితే స్పందించొద్దా? మాట్లాడొద్దా? రాజకీయ పార్టీలు ముందుకు రావద్దా? ఆహా, నా రాజ్యం రామరాజ్యం, నేను రేపు చేసినా అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేసినా మాట్లాడేవాళ్ళు లేడు, సో చంద్రబాబు నాయుడు మీ అద్భుతమైనటువంటి పీపీపీ మోడల్ బాగుంది అని బాగా కొట్టాలా? రేపొద్దున ఈ పీపీపీ మోడల్లో ఉన్నటువంటి దాన్ని మొత్తం ప్రైవేట్ స్కూల్స్ మొత్తానికి దారాదత్తం చేసేస్తారు. వదిలేద్దామా? సో ఈ విద్యని ఈ విధంగా ప్రైవేటీకరణ చేసి వేల కోట్లు దోచుకోవాలి. వేసుకోండి, 500 కోట్లు ఇంటూ ఒక కాలేజ్ అండి, ఒక కాలేజ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 1 కాలేజ్, అన్ని కాలేజీలు కాదు. 500 కోట్లు ఒక కాలేజీ దోచుకొని 33 సంవత్సరాలు అంటే 1,50,000 కోట్ల రూపాయలు ఒక కాలేజీ తన 33 సంవత్సరాల్లో దోచుకుంటే ఇది ప్రజాస్వామ్యం అంటామా? ఇది మెడికల్ విద్య అంటామా? నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ప్రైవేట్లోకి వెళ్ళటం వల్ల ఇంకొక అనర్థం ఏంటి అంటే, ప్రతి మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా ఒక 300 పడకల ఆసుపత్రి ఉండాలి. అది ప్రైవేట్లో గవర్నమెంట్లో ఉంటే గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ హాస్పిటల్గా ఉంటుంది,
ప్రైవేట్లో ఉంటే ప్రైవేట్ హాస్పిటల్గా ఉంటుంది. రేపొద్దున ఈ ప్రైవేటు పీపీపీ విధానంలో కట్టే ప్రతి హాస్పిటల్కి సంబంధించి దాంట్లో సర్జరీలు కానీ ఇంకోటి కానీ డబ్బులు తీసుకొని మాత్రమే చేస్తే, వైద్యం కూడా ప్రైవేటు పరం చేస్తే సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి? నా పిల్లలకి విద్య లేదు, నాకు వైద్యం లేదు, డబ్బున్న వాడికే ఆపరేషను, డబ్బున్న వాడికే వైద్య విద్య అంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మనం స్పందించాల్సిన అవసరం ఉందని నేను మీ ద్వారా ఈ మీటింగ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా తెలియజేస్తున్నా. సో దయచేసి ఈ పీపీపీల మీద జడా శ్రావణ్ కుమార్ పోరాటం ఆగనే ఆగదు. ఖచ్చితంగా ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరమైనా, ఆపై సంవత్సరమైనా. సార్ ప్లీజ్, మాజీ మంత్రి గారు కురసాల కన్నబాబు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారు ఈ వేదికకు వచ్చినందుకు చాలా సంతోషం. వారిలాంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా దయచేసి చప్పట్లతో ఆహ్వానం పలకవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్. సో నేను మీ ద్వారా తెలుసుకున్నా, పీపీపీ మోడల్లో మీరు ఎవడో ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేద్దాము, వాడు ఎంతో కొంత దోచుకుంటాడు, ఏదో ఒకటి జరిగిపోతుంది అని అంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, పీపీపీలో ఎవడు కాంట్రాక్ట్ వేసినా వాడి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయటం కాకుండా దాంట్లో జరిగిన అక్రమాల మీద ఒక ఎంక్వైరీ వేసి మొత్తాన్ని లోపలేస్తామని. ఆ స్టేట్మెంట్ని నేను ఆహ్వానిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఖచ్చితంగా చేసి తీరాలి. ఈరోజు ఈ స్టేట్మెంట్ కూడా కొన్ని లక్షల మంది తల్లిదండ్రుల మనసుల్లో ఒక ధైర్యాన్ని ఇచ్చిందని మాత్రమైతే నేను చెప్తున్నా. ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఎవడబ్బా సొమ్ము కాదండి. ఇంకా సెంట్రల్ గవర్నమెంటు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రైవేట్లో ఇస్తే మెడికల్ కాలేజెస్ వాటిని ప్రభుత్వంలోకి కన్వర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. అరే గవర్నమెంటే మెడికల్ కాలేజీలు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్, నేషనల్ మెడికల్ కౌన్సిల్, హూ ఆర్ యూ? నువ్వెవడు కన్వర్ట్ చేసి పీపీపీ మోడల్ అని చెప్పడానికి? పీపీపీ మోడల్లో ఏ ఒక్కరికి క్లారిటీ లేదు. పీపీపీ మోడల్లో ఎంతమంది విద్యార్థులు అన్యాయం అయిపోతారు ఎవరికీ క్లారిటీ లేదు. పీపీపీ మోడల్లో ఎన్ని వందల కోట్లు దోచుకుంటున్నారు ఏ ఒక్కరికి క్లారిటీ లేదు. మంత్రులకి క్లారిటీ లేదు, ఉప ముఖ్యమంత్రికి క్లారిటీ లేదు, ముఖ్యమంత్రికి క్లారిటీ లేదు. క్లారిటీ తెచ్చుకోవాల్సింది మనమే. ఈ డాక్టర్ భానుమతి గారు కూడా వచ్చారంట, వారిని కూడా వేదికను అలంకరించవలసిగా కోరుచున్నారు. డాక్టర్ భానుమతి గారు కూడా వచ్చారండమ్మా, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సో నేను ఇంకొక 2 minutesలో ముగించాను. ఎందుకంటే మెడికల్ కాలేజెస్ మీద ప్రభుత్వం చెప్పే అబద్ధాలని బట్టబయలు చేయాలండి. ప్రభుత్వం చెప్పే అబద్ధాలని మనం కనుక ప్రజలకి వివరించి చెప్పకపోతే ప్రభుత్వం చెప్పిందే వేదం అయిపోతుంది, చేసిందే చట్టం అయిపోతుంది. సో నేను మా పార్టీ తరఫున ఒక చిన్న చేయగలిగింది ప్రజలను చైతన్యం చేయటం. పీపీపీల మీద హైకోర్టులో ఆల్రెడీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాం. సో హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు వాట్ ఈజ్ రాంగ్, పీపీపీలు పెడితే ప్రభుత్వం మరి మా హైకోర్టు కట్టడానికే డబ్బులు లేవు కాబట్టి ప్రభుత్వం డబ్బులు సెక్యూర్ చేసుకోవడంలో తప్పు లేదు కదా అని ఒక మంచి ఒపీనియన్ ఇచ్చారు. వెరీ గుడ్, ఇట్ ఈస్ హిజ్ ఒపీనియన్, వీ డోంట్ వాంట్ టు డిఫర్. ఎందుకంటే అత్యున్నత దేశ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే పీపీపీ విధానంలో తొక్క తీసైనా గవర్నమెంట్ తోలు తీసే విధంగా ఇది 1 minute ఇది విద్యార్థులకు సంబంధించిన అంశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలకు సంబంధించినటువంటి అంశం, వైద్యానికి సంబంధించిన అంశం.
మీ హెరిటేజ్లో పాలు కాదు మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవటానికి. ఇది విద్య. అదిగో అక్కడ కూర్చున్నారు మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఇచ్చిన రిజర్వేషన్స్లో చదువుకునే హక్కు హూ ఆర్ యూ బ్లడీ తీసేయటానికి? నీకు ఆ స్థాయి లేదు. ఖచ్చితంగా నేను ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళని కూడా అడుగుతున్నా, మా పార్టీ తరపు నుంచి మేము చిన్న కాంట్రిబ్యూషన్గా ఒక 7 నుంచి 8 లక్షల సంతకాల సేకరణ చేయడానికి ఉద్యమాన్ని మేము తీసుకుంటున్నాం సార్. సర్టన్లీ వి విల్ ఆల్సో కాంట్రిబ్యూట్ 7 to 8 lakhs. ఆల్రెడీ ఈరోజు ఒక 15 జిల్లాల్లో ఇలాంటి మీటింగ్ జరుగుతుంది. అన్ని చోట్ల సంతకాల సేకరణ చేయమన్నాం. ఎందుకంటే మాకున్న స్థాయిలో 1000, 2000, 3000 విల్ బి ఎ వెరీ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు నేషన్. సో సర్టన్లీ మేము కూడా కాంట్రిబ్యూషన్ చేస్తాం. 7-8 లక్షల సంతకాల సేకరణకి మేము కూడా ఒక టాస్క్ తీసుకున్నాం. నేను అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడ ఉన్న వారందరినీ కూడా కోరుచున్నా, మీరు కూడా పెద్దన్న పాత్ర తీసుకొని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక లీడ్ తీసుకుంది. పక్షంగా ప్రభుత్వం మీద ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది. వారిని కూడా కలుపుకొని మాలాంటి వాళ్ళని కూడా కలుపుకొని ఉద్యమం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాల్ ఇస్ వెరీ వెరీ గుడ్ కాల్. అండ్ రాబోయే 4 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాటం చేయాలి. ఇది వైఎస్ఆర్సీపీకి, మాకు, మిగతా రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా ఒక ప్రజలకి మంచి చేసే విషయంలో ఒక మంచి ఎఫర్ట్, ఒక గుడ్ కాల్ అని చెప్పి నేనైతే భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాకినాడ ఏనుగుపల్లి కృష్ణ కావచ్చు, పార్లమెంటరీ చైర్మన్, వ్యవహారాల కమిటీ చైర్మన్ జగ్గారపు మల్లికార్జున కావచ్చు, కొండబాబు అన్న కావచ్చు, ఇంకా ఎంతోమంది వాట్ నాట్, నేను పేర్లు ఏం చెప్పలేను. మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడానికి ఇక్కడ రవి కావచ్చు, ఇంకా పెద్దలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎంతో కష్టపడి పాపం జస్ట్ ఒక వారం రోజుల వ్యవధిలోనే మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. 7-8 జిల్లాల్లో అనుకున్నాం, కానీ 15 జిల్లాల్లో జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీలాంటి వాళ్ళు ప్రజలు రేపు అందరూ సంతకాలు చేసి ఈ